गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेह्यमनिशं श्रीसिद्धसन्तोषनं वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्यगुरुं भजे। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। శివరామ దీక్షిత పరంపరా గురువులందరికీ వందనములు. శివరామ దీక్షిత పరంపరలో వచ్చినటువంటి మహాత్ములు శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారిచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ కందార్థ ధరువులు అనే రాజగ్రంథములోని ఈ యొక్క 8వ కందార్థాన్ని మనము గురు కరుణతో మననము చేసుకుంటున్నాము. ఈ కందార్థము ఇది గురు పరంపర వర్ణము. నా గురించి దీన్ని వర్ణిస్తున్నాడు కాబట్టి తన గురువుకు మొట్టమొదటి గురువు ఎవరంటే ఈ యొక్క సాంప్రదాయ గురు పరంపర ప్రోక్తమై తనకు సంక్రమించినటువంటి విధానము, ఈ బోధ క్రమం ఏదైతే ఉన్నదో ఈ కందార్థమునందు పేర్కొనబడుచున్నది అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, శివరామ దీక్షితుల శిష్యవరుణపయ్య మంత్రి అతని శిశువుడి భువి పరశురామ వంశోద్భవ సీతారామో అతని భక్తుడా సుమ్మి తద్బోధ ప్రాయుక్తుడా సుమ్మి స్తవనీయులగు మీరు సహముతో ఈ గాథ వినుండి నే కందార్థములచే వినిపింతు భక్తుడా సుమ్మి తద్బోధ ప్రాయుక్తుడా సుమ్మి అని అంటున్నాడు. అంటే శివరామ దీక్షితుల శిష్యవరుణుడు అప్పయ్య మంత్రి ఈ అచల బోధ శివరామ దీక్షితులు వారి నుండి మొదలు. మరి అంతకుముందు లేదా ఈ ప్రబోధ అంటే ఉన్నది. కాబట్టి ఈ ఉన్నటువంటి ప్రబోధని ఎవరైతే మరి ఇక్కడ గ్రంథస్థము చేసి ఈ లోక కళ్యాణం కొరకు అందించినారో అలాంటి మహానుభావుడు శివరామ దీక్షితుల వారు బృహద్వాసిష్టం అనేటువంటి అచల గ్రంథమును రాసి లోకానికి అందజేసినటువంటి మహానుభావుడు మరి శివరామ దీక్షితుల వారు. మరి ఈ గ్రంథస్థం చేసినటువంటి పరిపూర్ణ బోధ బృహద్వశిష్టమైనటువంటి అచల బోధని మరి ఎవరి వలన గ్రహించినాడు అని అంటే శ్రీధరుల వలన. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ మనకు కందంలో చెప్తాడు కదా, మరి అదే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఏమనంటే, ఈక్షితి శివరామాన్వయ దీక్షితులకు బోధ చేసి దిద్దిన సౌమ్యాదక్షుని శ్రీధరమూర్తిని నిక్షేపముగ తలంచినే వినితుంతో అని కందములో చెప్పినాడు కదా భగవత కృష్ణదేశకేంద్రుల వారు. మరి ఈ క్షితియందు శివరామ దీక్షితులు అనేటువంటి వారు ఈ అచల బోధను గ్రంథస్థము చేసి అందించినటువంటి మహానుభావుడు మొట్టమొదలు. మరి గ్రహించినటువంటిది ఎవరితోని అంటే శ్రీధరులతోని. ఎందుకంటే మరి ఆ శ్రీధరులు మరి వారి పేరు ఎందుకు రాలేదు అని అంటే వారు గ్రంథస్థము చేయలేదు. మరి అతని ఒక బోధనంతా, తనలో ఉన్నటువంటి అచల బోధనంతా కూడా దీక్షితుల వారికి ధారపోసినటువంటి మహానుభావుడు. అలాంటి ధారపోసినటువంటి ఏ అచల ప్రబోధ అయితే ఉన్నదో ఆ అచల ప్రబోధను ఒక పద్ధతిగా, ఒక క్రమ పద్ధతిగా క్రోడీకరించి
ఒక క్రమములో చేర్పిన వారు శివరామ దీక్షితులు. మరి అలాంటి శివరామ దీక్షితుల వారి వరుణుడైనటువంటి శ్రేష్టమైనటువంటి శిష్యుడైనటువంటి అప్పారావు, అతని శిష్యుడు అప్పయ్య మంత్రి గారి మరి శివరామ దీక్షితుల వారి శిష్యుడు అప్పయ్య మంత్రి. ఆ అప్పయ్య మంత్రి ఈ భూమి మీద మరి ఉన్నటువంటి సుజనులందరికీ కూడా ఆ శివరామ దీక్షితుల యొక్క ప్రబోధని కూడా మరి ప్రచారం గావించినటువంటి మహానుభావుడు అప్పయ్య మంత్రి. ఆ గ్రంథస్థంలో ఉన్నటువంటి ఆ మూల గ్రంథములో ఉన్నటువంటి మూల విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాలను గ్రహించి శివరామ దీక్షితుల వారి వలన గ్రహించినటువంటి ప్రబోధనంతా కూడా మరి లోకానికి అందజేసినటువంటి మహానుభావుడు అప్పయ్య మంత్రి. కాబట్టి అలాంటి అప్పయ్య మంత్రి వారి యొక్క శిష్యవరుడైనటువంటి పరశురామ సీతారామస్వామి. కాబట్టి అలాంటి శివరామ దీక్షితీయ మూలాలని గ్రహించినటువంటి వాడు అప్పయ్య మంత్రి అయితే, ఆ అప్పయ్య మంత్రి యొక్క మూలాలని శివరామ దీక్షితుల సిద్ధాంతాన్ని మరి క్రోడీకరించి ఆ మూలాలని ఆ భావాన్ని అర్థం చేసుకున్నటువంటి మహానుభావుడు అప్పయ్య మంత్రిచే విన్నటువంటి ప్రబోధనంతా మరి అనుగ్రహభూషణముగా అందిపుచ్చుకున్నటువంటి మహానుభావుడు శ్రీమద్ పరశురామ సీతారామస్వామి. కాబట్టి అలాంటి శివరామ దీక్షితుల శిష్య వరుణప్పయ్య మంత్రి అతని శిశువుడి, భూమి పరశురామ వంశోద్భవ సీతారాములతని భక్తుడ సుమ్మి. కాబట్టి అలాంటి ఈ భూమి మీద అవతరించినటువంటి మహానుభావుడు ఆ పరశురామ వంశములో వంశోద్భవుడైనటువంటి ఆ సీతారామస్వామి అనేటువంటి మహానుభావుని కృపకు పాత్రుడనై మరి ఈ భూమి పరశురామ వంశోద్భవ సీతారాముల అతని భక్తుడ సుమ్మి తద్బోధ యుక్తుడ సుమ్మి అని అంటున్నాడు ఇక్కడ. అంటే అలాంటి ఆ యొక్క పరశురామ వంశములో పుట్టినటువంటి సీతారాములు అని పేరు గలవారు అతని భక్తుడ సుమ్మి. వారి శిష్యుడను భక్తుడనగా త్రికరణ శుద్ధి కలిగి ధర్మాచరణ గలవాడినైనటువంటి ఆ బోధ తద్బోధ ప్రయుక్తుడ సుమ్మి. ఆ బోధ యొక్క ఆరుడత పొందినటువంటి వాడు విమర్శన జ్ఞానము కలిగినటువంటి మహానుభావుడు. అలాంటి స్తవనీయులకు మీరు ఎంతో ప్రజ్ఞ పాఠవములు గల వారగు మీరు ఉత్సాహముతో పట్టుదలతో శ్రద్ధతో ఈ గాథ వినండి, నీ కందార్థములచే వినిపింతు అని అంటున్నాడు. కాబట్టి మరి ఈ గాథ ఏది అంటే ఈ గురు శిష్యుల మధ్య జరిగినటువంటి సంవాదం అనేటువంటి ఏ కథ అయితే ఉన్నదో, మరి ఏ కథ ఇది అంటే మరి దేవతల కథ కాదు, ఇది రాముని కథ కాదు, కృష్ణుని కథ కాదు, మరి దేవతామూర్తుల కథ కాదు, మరి ఇది సీత కథ కాదు, ద్రౌపది కథ కాదు, మరి అలిరాణి కథ కాదు, ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి కదా. ఈ అనాట పురాణం అనేటువంటి కథలు కాదు ఇవి. మరి బొబ్బిలి కథలు కాదు, రాజుల కథలు కాదు, మంత్రుల కథలు కాదు. మరి ఇవి ఎవరి కథ అంటే ఇది మన కథ. ఇది మన కథ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది గురు శిష్య న్యాయ పరంపరంగా సంవాదము గావించినటువంటి ఈ కథ ఏదైతే ఉన్నదో, ఈ గురు శిష్యుల మేము ఇద్దరము సంవాదం చేసుకున్నటువంటి ఈ కథ ఏదైతే ఉన్నదో ఆ సంవాదంలో తేలినటువంటి సారాంశమంతా కూడా ఈ కందార్థములచే వినిపింతు. గురు శిష్యుల మధ్య జరిగినది ఈ కందార్థముల ద్వారా అంతా కూడా వినిపిస్తాను అని చెప్పి వినిపిస్తున్నాడు. కాబట్టి దీని యొక్క తాత్పర్యం ఏమి అంటే ఈ శివరామ దీక్షితుల వారి శిష్యులు కంభాలూరి అప్పయ్య మంత్రి గారు, వారి శిష్యులు పరశురామ అనే ఇంటి పేరు గల వంశములో ప్రభవించిన సీతారామస్వామి. వారిని ఆశ్రయించి త్రికరణ శుద్ధిగా ఆత్మ నివేదనము గావించుకొని చతుర్విధ శుశ్రూషలచే వారిని ఒప్పించి వారి అనుగ్రహము ద్వారా పరిపూర్ణ బోధను ఆరుడపరచుకొని మరి గురు రుణము తీర్చుకొనుటకై లోక కళ్యాణమునకు కృష్ణదాసు అను పేరున వ్యవహార నామముతో ఉన్న ఈ గంధకర్త అయినటువంటి మహానుభావుడు ఈ పరిపూర్ణ బోధను కందార్థముల ద్వారా రచించి సభాసదులైనటువంటి మన ముందు ఉంచినాడు. కాబట్టి ఇట్టి అంశములను వినుటలో ఎంతో శ్రద్ధాభక్తులు కనపరిచి స్తుతిమంతులైన మీరు ఈ గ్రంథమును వినవలసిందిగా మనల్ని కోరుచున్నాడు అని. ఎందుకంటే సభాసదులు వినేటువంటి వారికి మాత్రమే
వినజేస్తున్నాడు ఈ ప్రబోధ. కాబట్టి మరి ఇది మానవుల కథ కాబట్టి, ఇది మన కథ కాబట్టి, ఇది దేవతల కథ కాదు, బొబ్బిలి కథ కాదు. ఆ కథలు వింటారు కానీ అందరూ మరి మన కథ వినాలంటే అది గురు అనుగ్రహములకు పాత్రులైనటువంటి వారే మన కథ సంపూర్ణంగా వింటారు. కాబట్టి అలాంటి కథని మనకు ఈ యొక్క సంవాదమైనటువంటి గురు శిష్యుల మధ్య జరిగినటువంటి ఏ కథ అయితే ఉన్నదో ఆ కథని మనకు సంపూర్ణముగా ఈ యొక్క కందార్థముల ద్వారా వినుమని కోరుచున్నాడు అని తెలియజేస్తూ ఈ కందార్థమును ఇంతటితో ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.